సార్ నమస్కారం సార్. సార్ నమస్కారము. ఉక్రాసముద్రం మండలము, జంతులూరు గ్రామం, మాదిగలము. మేమైతే మాకు జరిగిన అన్యాయం ఒకరికి జరగల. మా భూములన్నీ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిపోయినాయి, జైలుకి వెళ్ళిపోయినాయి. మాకు కనీసం మంచినీటి కూడా పని చేస్తున్నారు ఈ రోజుల్లో. వాటిపైనను మాకు సంబంధించిన విఆర్ఓ కుమారస్వామి మా భూములు అన్యాక్రాంతము, గుడిసెలు వేసుకుంటే కూడా అవకాశం లేకోకుండా చాలా ఇబ్బంది పెట్టినాడు. ఈ ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యం అయితే అధికారులే మాకు మోసం చేసినారు. ఎన్నేళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చినారు, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మాకు కేటాయించిన భూమి 276 సర్వే నెంబరు, 1వ లెటరు 4వ లెటరు, 5 ఎకరాల భూమి. ఒక రెవెన్యూ అధికారి ఇంత మోసం చేస్తా అంటే ఎందుకు సార్ ఈ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగల్లా అని మా ఆవేదన. మా బాధలు ఎవరు చెప్పుకోవాలో తెలియదు. రేపు నీళ్లు పనిచేస్తారంట, లోపల వచ్చిన నీళ్లు సెంట్రల్ యూనివర్సిటీకి అవసరమైతే అందరినీ యాటి నుంచో నీళ్లు తెస్తున్నారు వాళ్ళకు. మా నీళ్లు కూడా పనిచేస్తే మేమేం గట్టి పట్టిపోలేదు సార్. మా ప్లాట్లు మా కాళ్ళ సార్, మాకైతే 240 కుటుంబాలు నాశనం అవుతాం. మాకు 11 సార్లు సత్యసాయి జిల్లాకు కూడా పోయి ఇచ్చి వచ్చినాం. అసలు స్పందనే లేదు. ఏమింత అన్యాయము, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యమే ఇది. ఏంది సార్, ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆర్టీఓ పట్టించుకోడు. కోర్టులో ఉందంటాడు. ప్రభుత్వ భూమి కోర్టులో ఏంటి చేసినావు, నీకు అధికారం ఏముంది అని కూడా అడిగినాము. అయితే స్పందన లేదు సార్. దయచేసి మాకు న్యాయం జరిగేదానా ఈ తప్పట్ల మోదుతానే ఉంటాం. ఇంకా గేటు దాడితే మా బాధలు ఆడోళ్ళు పోయే కూడా ఇబ్బందిగా ఉంది. హరిజన నారప్ప మాకు సుట్టకారము అవతల పక్కన ఈసుప్రాయ కంపౌండ్ కట్టి ఇవతల యూనివర్సిటీ కంపౌండ్ కట్టేసింది. బయటికి పోయే ఎక్కువ లేదు. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎట్ల బతకల్లా మేము దాంట్లో మాకుండేది సెంటు కంటే ఎక్కువ తలం. దాన్ని మాకు ఈ కుమారస్వామి చాలా అన్యాయం చేసి ప్రభుత్వ భూమితో బోర్డు పూంచినాం సార్. మేము ఇంతకుముందు వైఎస్ఆర్ కాలనీలో బోర్డు కూడా పూంచినాము. బోర్డు ఇరగొట్టి ఆయన మళ్ళీ ఈ వైఎస్ఆర్ తెలుగుదేశం వచ్చినాక ఆయన మళ్ళీ పేరుతో ఎక్కించుకొని మాకు చాలా అన్యాయం జరుగుతుంది. దీన్ని దయచేసి మీరంతా ఎట్టి పరిస్థితుల్లో మా ఎస్సీ కాలనీకి దంతులూరులో సూత్రాన్ని చుట్టకారం యూనివర్సిటీ వచ్చింది, కంపౌండ్ కట్టారు. బాత్రూమ్ పోయే కూడా లేదు సార్, బయటకు పోయేట్లేదు సార్. మాకు చుట్టకారం కంపౌండ్ అవతల ఈశ్వరయ్య అని కంపౌండ్ కడితే ఒంటికి పోయి సిగ్గులు లేదు సార్ మా జంతులూరు మాదిగలకి. దయచేసి మాకు ఇది ఒకటి అన్యాయం చేయకోకుండా ఆయన కుమారస్వామి అని ఆయన చాలా అన్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు మా స్థలం ప్లాట్ ఆయన పట్టా చేపించుకున్నాడు, ఆయన పేరుతో పట్టా చేపించుకున్నాడు, ఆయన పెళ్ళాం పేరుతో చేపించినాడు కుమారస్వామి యారు కుమారస్వామి. అది మాకు వదిలించాలి. ఆయన 2.5 ఎకరా 5 ఎకరాలు అంటూ ఇంకొకరి పేరుతో 2.5, ఎవ పేరుతో 2.5. ఆ 5 ఎకరాలు మాకు ఇడిచి పెడితే మాకేదో బండికో సెంటు వస్తుంది. మా జంతులూరు గ్రామం మా గేర్లో ఇండ్లు ఉండేది 250 ఇండ్లు ఉన్నాయి. బండికి సెంటు లేదు. అసలుగా పెండ్లం మొగుడు ఒకరైతే ఎట్లా చేసుకుంటే అవుతుంది. ఒక ఇంట్లో 4 కొడుకులు పెండెన్లు చేసినాం. ఎట్లా సార్ మేము ఉండేది? చాలా అన్యాయం జరుగుతుంది సార్. దయచేసి